హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉదయ్. ఓరే నిదుం పదక నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? ఈ సోదంతా ఎందుకు పాయింట్కి రారా అంటారా? ఇంటెలిజెంట్ ఫెలో. సరే, పాయింట్కి వస్తున్నా. ఎక్కడైనా గెస్ట్లు వచ్చి ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మా ఇంట్లో 2 గెస్ట్లు వచ్చినారు. వాళ్ళు ఎట్లా అయిపోయినారంటే పర్మనెంట్ మెంబర్స్ అయిపోయినారు. మా ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోయినారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా. వాళ్ళు ఎవరు అనే కదా చూపిస్తారండి. ఫస్ట్ ఆ డాగ్ బ్రోనే. వాళ్ళతో పాటు 3 పుట్టినారు. అంటే ఇక్కడే పుట్టినారు, మా ఇంటి ముందే పుట్టినారు. వాళ్ళు 3 చనిపోయినారు. వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. వీడు ఒక్కడే లాస్ట్ నేను పోతున్నా అనే స్టేజ్ లో ఉన్నప్పుడు మా నాన్న చూసినాడు. మా నాన్న చూసి, అరే నువ్వు పోద్దు, నాకు ఇంకా టైం ఉందని చెప్పి బాగా చేసినాడు. వాడు చూడ్డానికి పెద్దోళ్ళ అనిపిస్తున్నాడు, కానీ వాడు పెద్దోడు కాదు. అంటే 1.5 year అయింది వాడు పుట్టి, అంతే. మేము కాపాడిన దానికి మాకు ఎంత కృతజ్ఞత చూపిస్తాడు అంటే మా ఇల్లు ఇడిచి బయటికి పోడు. మా ఇంటి దగ్గరే ఉంటాడు. నేను ఎక్కడికి పోనరా, నాది ఇదే ఇల్లు, మీరే పోండి అని చెప్తాడు. కానీ మేము పోయినా వాడు రాడు, వాడు ఇక్కడే ఉంటాడు. మాకు ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? వాడి నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి తిట్లు. దీనికే భయపడితే ఎలాగా? ఇప్పుడే మొదలైంది. ఏం చేస్తాడంటే, వాడు ఉండేది మా ఇంట్లో కదా, మా ఇంటి ముందు ఉంటాడు, పోతాడు, బయటికి పోతాడు. పక్కన ఇల్లులు ఉంటాయి చూడు, పక్కన వాళ్ళు క్లీన్ పెట్టుకుని ఉంటారు, పోయి అక్కడ పోయి పని కానిస్తాడు. బాత్రూమ్ పోవడమో, వాళ్ళ ఇంటి ముందు టాయిలెట్ పోవడమో చేస్తాడు. చాలా పాపం రా. వాళ్ళు క్లీన్ పెట్టుకుని ఉంటారు, పోయి అట్లా వస్తే బాగుంటుందా? వాళ్ళు ఫైర్ అవుతారు. వచ్చి మమ్మల్ని అడుగుతారు, అరే నాకు అర్థం కాదు బ్రో, మనకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తామా? అరే పోరా, అక్కడ పోయి అక్కడ పోయి ఇట్లా చేయిపో అని చెప్పి. వాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోడు, వాడు అట్లనే పోతాడు. చెప్తాం కదా కుక్కతో ఒక వంకర అని చెప్పి, వాడు నిజంగానే మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆంది అయిపోయిందా? వాడు వచ్చి పర్మనెంట్ గెస్ట్ అయిపోయినాడు. సెకండ్ గెస్ట్ ఎట్లా అంటే, వీడు తెలుసు ఎక్కడి నుంచి వచ్చినాడు. వీళ్ళ వారసత్వం మొత్తం మా ఇంట్లోనే పుట్టింది. ఓకే, ఇప్పటి వరకు మా ఇంట్లో 30 పిల్లిలు పుట్టినాయి. 30లో 29 పిల్లిలు ఫీమేల్, ఒక్కటోటే మేల్. అదే వీడు ఎట్లా అంటే, ఇంట్లో ఉండడు. ఒక కుక్కకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీడు. ఎప్పుడు బయట షికారు తీస్తూనే ఉంటాడు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అంటే వీనికి కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ, అంటే ఫ్రెండ్స్ ఉంటాడు. ఏదో తేడాగా ఉందేంటి? వస్తాడు, పాలు తాగుతాడు, వెళ్ళిపోతాడు. జస్ట్ తినడానికి, పడుకోవడానికి మాత్రమే మా ఇంటికి వస్తాడు వీడు. అంటే అది పిల్లిగాడు. వాడు ఇప్పుడు లేడు ఇక్కడ, చూపిద్దామంటే వాడు ఇక్కడ లేడు, షికారు పోయినాడు. వాడు ఒకవేళ వస్తే ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను. వాడు ఎట్లాంటి అంటే స్వార్థపరుడు. వస్తాడు, తింటాడు, పంటాడు, వెళ్ళిపోతాడు. ఇంట్లో అయితే ఉన్నాడు. మూమెంట్ ఏంటంటే 30 మంది పుడితే 29 మంది ఫీమేల్ పిల్లిలే, వీడు ఒక్కడే మేల్ పిల్లి. వీడు ఒక్కడే బతికినాడు ఇప్పుడు. ఆ 29 పిల్లులు ఎక్కడ పోయినాయి కూడా మాకు తెలియదు. అన్ని పోయినాయి. దాంట్లో సగం చనిపోయినాయి, సగం ఎక్కడ పోయినాయి తెలియదు. ఏదైనా ఒక పిల్లి మిగిలిందంటే అది వీడు ఒక్కడే మిగిలినాడు. ఇంక అందరు వెళ్ళిపోయినారు. వీడైతే కొంచెం లాంగ్ టర్మ్ వరకు ఉంటాడైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వీడు ఇప్పట్లో పోయేలా లేడు. పోకూడదని కోరుకుందాం. మళ్ళీ పోతే ఎలకలు వస్తాయి, అవి ఇంకా పర్మనెంట్ గెస్ట్లు అయిపోతాయి. సో పిల్లి ఉండాలని కోరుకుంటాను. ఇంకా వీళ్ళిద్దరు అనుకోకుండా వచ్చి మా ఇంట్లో పర్మనెంట్ గెస్ట్లు, ఒక పర్మనెంట్ హౌస్ మెంబర్స్ అయిపోయినారు. ఇంకా సో ఇది ఇంతే. సో ఇది అనుకోకుండా ఆ పిల్లి బ్రోకి, ఆ కుక్క బ్రోకి పేరు పెడదాం అనుకుంటున్నా ఇద్దరికి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆ పేరుని కామెంట్ చేయండి, ఏం పెడదాం అంటే. కుక్కకి పేరు పెడదాం, పిల్లికి పేరు పెడదాం బ్రో అని చెప్పి. మీరు చెప్పిన పేరు నాకు నచ్చితే ఖచ్చితంగా పెడతా. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా ఏం పెట్టినా అనేది. సో తొందరగా కామెంట్ చేయండి, మంచి పేరుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ఉదయ్ బ్రో విత్ కుక్క బ్రో అండ్ పిల్లి బ్రో. నేను మీ ఉదయ్ బ్రో విత్ కుక్క బ్రో అండ్ పిల్లి బ్రో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.